వాళ్ళు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ఒకటి విజిత గారు, ఈ సంస్కృతి తీసుకొచ్చిందే టీఆర్ఎస్. నో డౌట్ వీళ్ళంతా తప్పించుకోవడానికి ఏమంటే ఉద్యమ కాలంలో అంటే మొత్తానికి ఈరోజు తెలంగాణ అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళంతా దోచుకపోతుండ్రు అనే రకంగా మాట్లాడినప్పుడు ఉద్యమ కాలంలో సరే సకల జనులు ఉన్నారు కాబట్టి దాంట్లో కేసీఆర్ మాట్లాడిన భాషని ఒక జల్సాగా తీసుకోవడం జరిగింది. అంటే ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటే ఇంకొకళ్ళు నవ్వుతారు కదా, ఆ రకంగా తీసుకోవడం జరిగింది. సరే దాని తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. దాని తర్వాత మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సకల జనులు సపోర్ట్ చేసిన దాని తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా సపోర్ట్ చేసిన అప్పట్లో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కానీ దాంతోపాటు తెలంగాణ వచ్చింది. రైట్, అక్కడ వరకు ఎంత బాగుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈయన ఏమంటారు గొంగల్ పురుగును ముద్దు పెట్టుకుంటా, లేకపోతే నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను మెర్జ్ చేస్తా, ఇవన్నీ ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఒక అన్నమాటని ఇమీడియట్గా మళ్ళీ తిప్పే ఆ గోల్ దింపే గుణం కూడా ఉంది. సో మొత్తానికి కేసీఆర్ మాట్లాడింది తిట్లు కాదు, లేకపోతే అదేదో సామెతలు అనే మాట మాట్లాడింది విద్యాసాగర్ ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ నిజంగా కూడా ఈరోజు నేను చూసినంత మటుకు ఒక 40-42-43 సంవత్సరాల రాజకీయంలో ఈ మధ్యన 10 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ నాయకులు కూడా రివర్స్గా తిట్టాల్సింది. లేదంటే బీజేపీలో ఉన్న గతంలో ఉన్న అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, లేకపోతే మొత్తానికి ఇంకా 2-3 నాయకులు అరవింద్ కానీ ఇంకా మిగతా నాయకులు కూడా ఆ కేసీఆర్కి ఆయన భాషనే తిడితే ఆయనకు అర్థమవుతుంది. అంటే మీరు నేర్పిన విద్య నీరజాక్ష అనే రకంగా కేసీఆర్కి ఈ భాష వాడితేనే అర్థమవుతుంది, మామూలు భాష వాడితే అర్థం కాదనే రకంగానే మిగతా అటు తీన్మార్ మల్లన్న కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేదు అనుకుంటే బండి సంజయ్ గారు కానీ, లేకపోతే అరవింద్ కానీ, ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన భాషనే కేసీఆర్కి బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇటుగా కేసీఆర్ కూతురు కేసీఆర్ కొడుకు కూడా అదే భాష. ఆ రకంగా ఆలోచిస్తే హరీష్ రావు కొంచెం వేరు. ఇప్పుడు ఈ మొత్తం ఈ ముగ్గురు టీఆర్ఎస్లో వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు, ఏంది అసలు ఎక్కడి నుంచి వచ్చినాం ఏంది అనేది లేదు. ఇప్పుడు ఎట్లా అంటే తండ్రికి పుట్టిన పిల్లలు అనే రకంగానే కేసీఆర్ ఏ భాష అయితే వాడిండో దాన్ని మించిపోయి వీళ్ళు ఇంకా మరీ రెచ్చిపోయి మనిషిని రెచ్చగొట్టేలాగా, అంటే ఇటు 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే దాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి మేము తప్పు చేసినాము అనేది ఒక వాళ్ళకి అంటే షర్మిందగి, అంటే వాళ్ళు అరే మేము తప్పు చేసినాం కదా అని ఒక రకంగా వాళ్ళకి ఏ రకంగా కూడా ఆ ఇబ్బంది లేకుండా మళ్ళీ మేమే ఇంకా అధికారంలో ఉన్నామనే రకంగా కూడా వాళ్ళు మాట్లాడడము. ఇంకా ఆపోజిషన్లో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 years కంప్లీట్ అయినా వాళ్ళు భాష కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ఎదుటి మనిషి రెచ్చిపోయేలాగానే మాట్లాడుతున్నారు తప్ప దాని ఇప్పుడు కేసీఆర్ ఒక రకంగా ఆలోచిస్తే కేసీఆర్ ఏజ్లో పెద్దోడు, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఈక్వల్ ఏజ్ అనుకుందాం. సరే నీ తండ్రి గొప్పోడు అని చెప్పుకుంటే నువ్వు ఇంట్లో చెప్పుకోబాయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కంపేర్ చేస్తూ నా తండ్రి కాలిగోటితో సమానం లేకపోతే దుమ్ముతో సమానం అంటే దానికి ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు ఏదైతే అసెంబ్లీలో ఒక పదం వాడారో ఆ పదాన్ని ఆయన వాడకూడదు అని చెప్పే సందర్భంలో ఆ మాట మాట్లాడారు. అయితే విత గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడింది వీళ్ళు మాట్లాడిన తిట్ల పురానికే మొత్తానికి. ఇప్పుడు బహుశా విద్యాసాగర్ గారికి నేను ఇంతకుముందు కూడా నేను ఆయన మాట్లాడుతుంటప్పుడు విన్నాను, ఏ బడవంకు క్యామాలు అన్నాడు. ఎందుకంటే ఆ హిందీలో మాట్లాడింది కాబట్టి అర్థం తెలియని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కానీ నిజంగా కూడా అది ఆలోచిస్తే అది రేవంత్ రెడ్డి అయినా సరే ఇంకెవరైనా సరే అసెంబ్లీలో రేపు రాబోయే యువత తరానికి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి యువజన శాఖ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి కానీ కాలేజీలలో ఒక ఎలక్షన్స్ పెట్టి లీడర్లు అంటే ఎట్లా ఉండాలని మన అసెంబ్లీలో లీడర్లను కానీ లేకపోతే పార్లమెంట్లో లీడర్లు కానీ చూపించి తయారు చేసే నాయకత్వం పోయి ఈరోజు వీళ్ళు తిట్టుకుంటుండ్రు అంటే టీవీలు బంద్ చేయండి, లైవ్ బంద్ చేయండి, లైవ్ ఆపేసేయండి అనే స్టేజ్కి ఈ రకంగా వీళ్ళు తీసుకురావడము. అది ఏ పార్టీ మనం మాట్లాడిన ఎవరు అన్నారు. రేపు రాబోయే తరానికి మీరు ఏమి సూచన సలహా ఇస్తుండ్రు, లేకపోతే ఏ రకంగా మనం ఉండాలి, మన పద్ధతి ఏంది
అంటే తెలంగాణ సంస్కృతి అంటే గతంలో కేసీఆరే తిట్ల పురాణం పెట్టిండంటే మీరు కూడా అదే తిట్ల పురాణం నేర్పిస్తుండ్రా ఈరోజు. వాడు తిట్టిండు అంటే వానికి బుద్ధి లేదనుకొని బయట తిట్టండి ఇంకేదన్నా, కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడు. మొన్న కవిత కూడా ఆల్రెడీ ఆమె నన్ను అడిగితే విత గారు ఇంకొక మాట ఏంటంటే, ఇది ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభ కానీ 50 years 50+ ఉన్న వాళ్ళకే ఇవ్వాలండి. ఈ అంత లోపల ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మర్యాద లేదు, పద్ధతి లేదు. ఆ అధికారంలో పోయిన తర్వాత వాళ్ళకి కన్ను మిన్ను కానకుండా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కవిత నిన్న మాట్లాడుతూ ఆమె ఏమిటంటది, అధ్యక్ష నేను ఈ మాట మాట్లాడొద్దు అనుకుంటేనే మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏం పీక్ కట్టలు కట్టిందంటే, నువ్వు ఒక మహిళ ఉండి తెలంగాణ ఆడపడుచు అంటావు, ఒక బతుకమ్మ ఆడిందాన్ని అంటావు, నేను ఇంటర్నేషనల్లో కూడా బతుకమ్మ తీసుకోవాలి, నీ భాష ఏదైనా అంటే నీ క్యారెక్టర్ అక్కడ ఏంది అనేది చూపిస్తున్నట్టే కదా నువ్వు. ఇప్పుడు గతంలో మీ అయ్యాను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరం అన్నాం పాస్పోర్ట్ బ్రోకర్ అని. నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ బిడ్డలాగానే మాట్లాడుతున్నావు కదా ఈరోజు. ఇది ఎంత మటుకు కరెక్ట్? నువ్వు చదువుకున్నావు, నువ్వు ఉందాతనం ఉంది, మర్యాద ఉంది. ఇప్పుడు గతంలో నువ్వు ఫ్యాన్సీ డ్రెస్సులు వేసేదాన్ని, ఈరోజు తెలంగాణలో ఆడపడుచులు ఏదైతే కట్టుబొట్టు వేసారో ఆ స్థాయికి వచ్చేసినావు. ఫుల్ బ్లౌజ్ వేసేసి నిండుగుండి సాంప్రదాయంగా ఉన్నావు. ఓకే, వీల్ అప్రిషియేట్ ఫర్ దాట్. బట్ వేరాజ్ నువ్వు ఒక లేడీ చదువుకున్న దానివి, నువ్వు ఆల్రెడీ అనుకుంటే ఇంటర్నేషనల్ కూడా పోయి చదువుకున్నావేమో, కానీ నీ భాష ఏంది? తెలంగాణ ప్రజలకి నువ్వేం చెప్పుకోవాలనుకుంటున్నావు? సరే మీ తండ్రియో మీ అన్ననో లేకపోతే మీ బావనో. నేను అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడడంలో ఏముంది అనేది కవర్ చేసుకునే స్థాయికి వచ్చారు. అంటే వాళ్ళకి ఆదర్శంగా ఉండవలసిన ముఖ్యమంత్రి, వాళ్ళకి చెప్పాల్సిన ముఖ్యమంత్రి, లేదా ఇంకొకళ్ళు సభాపతులు ఇంకొకరు వాళ్ళే అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకా వీళ్ళు కూడా అలా మాట్లాడక ఏం చేస్తారు? అంటే విష్ట గారు ఇప్పుడు ఇదంతా ఎక్కడ తీసుకొస్తుంటారంటే, మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడినా ఒక రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తుంటారు. మీరు చూసుకోండి, అక్కడ ఆలోచిస్తే శ్రీధర్ బాబు గారు కానీ మిగతా మంత్రులు కానీ లేకపోతే మిగతా మా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు, ఒక శ్రీధర్ బాబు తప్ప, రేవంత్ రెడ్డి తప్ప, ఇటు స్పీకర్ గారు సంజాయించడం తప్ప మిగతా ఎవరు కూడా ఆ భాష మాట్లాడరు. ఒక రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా వ్యక్తిగతంగా, ఇప్పుడు మనం డిబేట్లో కూర్చొని నలుగురు కలిసి మీరు నన్నే టార్గెట్ చేస్తే నేను కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఆ టార్గెట్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇండివిజువల్గా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ భాషకు వాళ్ళకు బదులు ఇవ్వకపోతే ఆయన వీక్ అన్నట్టే ఆ ప్రజలలో వస్తుందనే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది. రెచ్చగొట్టే మాటలు సభలో కూడా మాట్లాడుతుంటారు. నన్ను అడిగితే ఇటువంటి వాళ్ళని ఇమీడియట్గా మైక్ ఇవ్వద్దు, మైక్ కట్ చేయాలా, లేదు అనుకోండి మీరు అసలు వీళ్ళని ప్రజా సభలలో కూడా ఎక్కడన్నా ఊర్లలో కానీ లేకపోతే ఎక్కడన్నా సిటీలో కానీ బహిరంగ సభలలో కూడా ఇటువంటి భాష మాట్లాడితే ప్రజలు కూడా వీళ్ళనంతా చెప్పులతో కొట్టాలండి. అప్పుడే ఏ పార్టీ అని ఉండాలి. ఈ భాష మారాలి అంటే రేపు రాజకీయంలో మొత్తానికి ఎవరైనా యువకులు రాండి యువకులు చేంజ్ చేయాలా? ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి ముందు ఫ్యాక్షనిస్ట్ ఉండే, ఒకరికొకటి పొడుచుకుంటే అట్లా పొడుచుకోవాలా? ఇప్పుడు మాటలు అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకా కొట్టుకోవాలి, తిట్టుకోవాలా, లేకపోతే చంపుకోవాలా? ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి? రాజకీయం అంటేనే మొత్తానికి ఒక పద్ధతి ఉన్నారు. మన దగ్గర ఒక 30-40 సంవత్సరాల కింద నాయకులు ఉన్నారు, సభలో మాట్లాడినారు, వాళ్ళ భాష వినడానికి. ఈరోజు బీజేపీని కూడా ఆలోచిస్తే సెంట్రల్లో అటల్ బిహారీ గారు మాట్లాడుతుంటే, వాజ్పేయి గారు మాట్లాడుతుంటే, మా కాలేజ్ జమానా నుంచి కూడా ఆయన స్పీచ్ వస్తుందంటే అప్పటికి ఇంత లైవ్ టీవీలు కూడా లేవు, రేడియోలలో వినుకుంటా ఆయన భాషను వినేటోళ్ళం. అంటే ఆ సబ్జెక్ట్ అట్లుంది. లేదంటే ఎక్కడైనా స్పీచ్ వస్తుందంటే మనకు అందుబాటులో అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి గ్రౌండ్లో ఎక్కడైనా ఒక కొనాకుండా చూస్తుండే. ఇది సాంప్రదాయం. ఇదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే, ఈ రాజీవ్ గాంధీ గారు యూఎస్కి ఒక మీటింగ్ ఉంది అని చెప్తే దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒక సభ్యునిగా వేసుకొని పోయి అక్కడ ఒక ఆపోజిషన్ లీడర్ అయినా ఫుల్ ఫెసిలిటీస్లా తీసుకుపోయి ఆయనకు అక్కడ ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వయాన చెప్పే వరకు రాజీవ్ గాంధీ ఇట్లా చేసిందని బీజేపీలో కూడా లేదనుకుంటాను నా హిసాబ్లో. అంత పర్ఫెక్ట్గా ఇంత మంచి ఉందాగా ఉన్న దాన్ని ఈరోజు మీరు ఒక్కరినొక్కరు తిట్టుకోవడము, తన్నుకునే వరకు మరీ టూ మచ్ అయిపోయింది. ఈ మధ్యన ఇంకొకటి, ఇంకా అసెంబ్లీలో వేరే రాష్ట్రాలలో కొట్టుకుంటారు, మన దగ్గర అయితే ఆ స్థాయి రాలేదు. కానీ ఈరోజు మన దగ్గర డిబేట్లలో కొట్టుకుంటారండి చాలా మటుకు, బూతులు కొట్టుకోవడం. ఇది కూడా మరి అది మళ్ళా ఛానళ్ళల్లో ప్రాబ్లమా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రాబ్లమా నాకు తెలియదు. కానీ మీరు తిట్టుకోవడానికి కూడా చెప్పే వాళ్ళు కూడా జమ అయిపోయినారు. ఇది సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం కాదు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ మా ముఖ్యమంత్రి గారు అయినా సరే ఖచ్చితంగా ఆయన ఈ 2 సంవత్సరాల మటుకు
ఈ జరిగిన 3 సభలల్లో చాలా ఉందాగా ప్రవర్తించిండు. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే సభ సాంప్రదాయాలు లేకుండా మాట్లాడినా, అప్పుడు రెచ్చిపోయి మాట్లాడినా, ఇప్పుడు మటుకు మనం గతంలో ఉన్నట్టే ఉందాగా మాట్లాడదాం, సాంప్రదాయంగా ఉన్నాం. అవసరమైతే అధ్యక్ష లోపల తాళం వేసేయండి, వీళ్ళు బయటికి పోదు, వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయట తీద్దాం అనే రకంగా ముఖ్యమంత్రి మాట్లాడిన రోజులే. కానీ ఇండివిజువల్గా ఆయనను ఒక్కైనానే టార్గెట్ చేస్తుండ్రు కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో ఆయన కూడా టెంపర్ తప్పి ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడాలి కూడా, ఎందుకంటే ఆయననే కాదు ఆ జాగాలో నేనున్నా బహుశా అట్లనే రియాక్ట్ అవుతాను. ఎందుకంటే వ్యక్తిగతంగానే దూషిస్తున్నప్పుడు పార్టీ పరంగా కానీ లేకపోతే జరిగే సమస్యల మీద మాట్లాడండి, ఒప్పుకుంటాం. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు ఎవరైనా అట్లా రెచ్చిపోవాల్సిందే, రెచ్చిపోతారు కూడా. రైట్.